హాయ్ అండి, ఎలా ఉన్నారో? చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఇంకో చికెను, కరివేపాకు, టమాటాలు, బియ్యం, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు, మసాలా సామాన్లు, కారం, నెయ్యి అన్నమాట. 2 స్పూన్లు వేసుకోవాలి నెయ్యి. అది కరిగేదాకా ఉన్నాక 2 స్పూన్లు నూనె కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నూనె వేస్తున్నాను, నూనె అన్నమాట 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకున్నాం కదా, 2 స్పూన్లు నూనె కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట బిర్యానీ. ఇప్పుడు బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాయ, లాలికాయ ఇవి అన్నమాట. అవి ఒకటి అందులో వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. అవి వేసుకుని ఒకసారి ఆటికి వేసుకున్నాక తర్వాత అది టమాటాలు వేసుకోవాలి. నెయ్యి కూడా వేసి వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఫ్రెష్గా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కళ్ళుప్పుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. అలా దోరగా వేసుకున్నాక చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. సింపుల్గా అయిపోద్ది అనమాట. చికెన్ దమ్ బిర్యానీ అన్నమాట. ఒక 1 కేజీ చికెన్ తీసుకున్నాను, కిలో బిర్యానీకి అనమాట. ఎలా వేసుకున్నాక అలా వేయించేసుకోవాలి. కొంచెం గరం మసాలా అనమాట, అది కూడా వేసుకోవాలి. మసాలాలు కూడా ఏం అవసరం లేదు పెద్ద. బిర్యానీ ఆకులు 2, మరాఠీ మొగ్గలు, బిర్యానీ ప్రమాణాలు ఉంటాయి కదా, ఒకటి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు, అలా ద్వారగా వేసుకున్నాం. కిలో బియ్యం అన్నమాట. మనము దేనితో అయితే బియ్యం తీసుకుంటామో దాంతో 2, ఒకటి బియ్యం అయితే 2 దేంతో తీసుకుంటే దాంతో 2 దాంతో నీళ్ళు వేయాలన్నమాట. లోటాలు, 1 లోటా బియ్యం అనుకో 2 లోటాలు నీళ్ళు. కొంచెం వెల్తుగా ఉన్నాయని నేను కూడా కొంచెం వెల్తుగా 2 లోటాలు వేస్తున్నాను అన్నమాట. చూడండి, 10 నిమిషాల్లో మీకు బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఉన్న బిర్యానీ అన్నమాట. చాలా సులువుగా చేసుకోవచ్చు. అలా మేము మూత పెట్టేసుకున్నాం. ఉప్పు గడ్డ అన్నీ వేసుకున్నాం కాబట్టి అలా నీళ్ళు మరిగిన తర్వాత గడికి పెట్టుకున్నాను బియ్యం. చూడండి, ఇదంతా కొద్దిగానే వేసేసుకుని ఆ తర్వాత బియ్యం ఇలాగా మీరు బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా, బియ్యం వేసిన తర్వాత అలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే బిర్యానీ అయిపోతుంది. ఇలాగ బిర్యానీ అయ్యేలాగా మీరు లైక్ కట్టండి, సరేనా? మూత పెట్టేద్దాం. అది మూత పెడితే అది బిర్యానీ ఇలా 10 నిమిషాలు ఉడికించి కొత్తిమీర జల్లు వేసుకుని అది ముక్క ఎలా ఉడికిందో చూడండి. చికెన్ ముక్క అలా మెత్తగా అవ్వాలన్నమాట. ఇలా మెత్తగా అయిపోవాలి. అది చూడండి, అన్నము అయిపోతే అది చికెన్ కూడా అలా అయిపోతుంది. చూడండి, వేడి బిర్యానీ రెడీ. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దొంపీస్ అలా పక్కన చికెన్ కూర కూడా వండాను, అది కూడా పెడతాను. చూడండి, నేర్చుకోండి. చాలా సులువుగా అయిపోద్ది. చికెన్ అయినా బిర్యానీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒకసారి తిని చెబుతా చూడండి మీకు.
ఈ వేడిగా ఉంది. ఇప్పుడే కదా తెంచాను, కాలిపోతుంది అనమాట. చాలా వేడిగా ఉంది. వావ్, చాలా సూపర్ ఉంది. వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎలా